వీళ్ళు కొందరు ఎక్స్పాస్టర్స్ అంట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నిర్గమాకాండము మరి 20 అధ్యాయంలో కానీ లేకపోతే ద్వితీయోపదేశ కాండంలో కానీ యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే విగ్రహాలు మాట్లాడవు, అవి చూడవు, అవి తినవు, వాటిని పడగొట్టండి, విరగొట్టండి, పాడు చేసి పడేయండి అని చెప్పేసి ఆ విషయాలు తీసుకొచ్చి భారతదేశంలో వీళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు నా పైన మీరు చూస్తున్నటువంటి ఇదే సీనాయి పర్వతము. ఈ పర్వతం మీదే యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఎవరైతే నన్ను నమ్మారో దేవునిగా, నన్ను ఆరాధిస్తున్నారో దేవునిగా, నేను ఆత్మస్వరూపిని కాబట్టి తిరిగి మీరు విగ్రహాలు చేసుకోవద్దు, వాటికి మీరు మొక్కొద్దు, సాగిల పడవద్దు, అందులో ఏముండదు, మీరు నన్ను చూడలేదు కదా, చూడకుండా మీ యొక్క నా రూపం ఎలాగ మీరు చేసుకోగలరు, అలాంటి విగ్రహాలు మీరు చేసుకోవద్దని ఇశ్రాయేలు ప్రజలు చెప్తే అవి తీసుకొచ్చి భారతదేశంలో చెప్పి మనల్ని మోసం చేస్తున్నారు. దయచేసి నమ్మొద్దు, ఇటు వాటికి మీరు దూరంగా ఉండండి.